కనీస సౌకర్యాలలేమి, అరకొర వసతులు ఇవి ప్రభుత్వ పాఠశాలలు అనగానే గుర్తొచ్చేవి. నిధుల కొరతతో చాలా బడుల్లో విద్యార్థులు పడే కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఇందుకు ప్రభుత్వాన్ని నిందించేవారు కొందరైతే మేము సైతం అంటూ ముందుకొచ్చేవారు మరికొందరు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు విజయవాడలోని ఓ మహిళా బృంద సభ్యులు. ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో ఇన్నర్ వీల్ క్లబ్ ఆఫ్ విజయవాడ, రోటరీ మిడ్ టౌన్ సభ్యులు స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి లక్ష్యంగా తమ వంతు సాయం చేస్తున్నారు. హ్యాపీ స్కూల్స్ పేరుతో మౌలిక సదుపాయాలు కల్పన, సామాగ్రి, పుస్తకాలు, విద్యార్థులకు కావాల్సిన ఉపకరణాలను పంపిణీ చేస్తున్నారు. నగరంలోని పటమట దర్శిపేట, ఆఫీసర్స్ కాలనీ, పూర్ణానందపేట, భవానీపురంలోని మున్సిపల్ పాఠశాలల రూపురేఖలు మార్చారు. ఒక్కొక్క స్కూల్కి సుమారు 2.5 లక్షలు ఖర్చు పెట్టామండి. అంటే రంగులు వేయించడం, బెంచీలు ఇవ్వటం, బాత్రూములు బాగు చేయించటం, పిల్లలందరికీ బుక్స్ ఇవ్వటం, ఇవన్నీ మేము చేసామండి. ప్లే గ్రౌండ్లో గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ పెట్టడం, గ్రౌండ్ లేని స్కూళ్ళకి ఇండోర్ గేమ్స్ ఇవ్వటం, మొత్తాన్ని మనం ఆ 2.5 లక్షలకి సుమారు 70-80 మంది పిల్లలు లబ్ధి పొందుతున్నారు. అందుకని మనం చేసిన ప్రాజెక్ట్ ఎవరో ఒకళ్ళకి ఇవ్వకుండా ఒక 70 మంది ఫ్యూచర్ జనరేషన్కి చేస్తున్నాము అన్న ఒక సాటిస్ఫాక్షన్తో మేము ఇది ముందుకు వచ్చామండి. మొత్తం ఇలా బోర్డ్స్ అవన్నీ వేయించి పిల్లలకి వాళ్ళకి స్కూల్లోకి రాగానే మనం కూడా ఒక మున్సిపల్ స్కూల్కి వచ్చాం అన్న ఫీలింగ్ లేకుండా ఒక కార్పొరేట్ స్కూల్లోకి వస్తున్నాము అని ఒక హ్యాపీ ఫీలింగ్ రావాలి అని చెప్పి మేము అందరం కూడా ఇది చేయడం జరిగిందండి. గవర్నమెంట్ అన్ని చోట్లకి వెళ్ళి ఆ అధికారులు అన్ని చోట్ల వాళ్ళు చూడలేరు కనుక మేము కూడా ఒక ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కనుక ఈ చారిటీతో చేస్తున్నామండి. మాకు ఎక్కడి నుంచి ఫండ్స్ రాదు. మా క్లబ్ మెంబర్స్ చారిటీ అందరూ వాళ్ళ సహకారాలు అందించుకుంటూ బంధువులు కానీ, స్నేహితులు కానీ, తెలిసిన వాళ్ళతో స్పాన్సర్స్ని తెప్పించుకొని ఈ ప్రోగ్రామ్ అంతా చేయడం జరుగుతుందండి. ఇన్నర్ వీల్ సాయంతో పాఠశాలలకు కొత్త శోభ సంతరించుకుందని ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంచి కలర్స్ వేయించారు, పెయింటింగ్స్ బెంచ్లకి. ఈ సంవత్సరం అయితే బుక్స్ ఇచ్చారు, సోపు, హ్యాండ్ వాష్కి సోప్స్ అవన్నీ పంచారండి. ఇంకా ఇంతటితో కాకుండా ముందు కూడా స్కూల్స్కి ఏ విధమైన అవసరమైనా చేస్తామని మాకు హామీ ఇచ్చి ఉన్నారండి. చాలా ఆహ్లాదంగా ఉంటుందండి స్కూల్కి రాగానే, ప్లెజెంట్ వాతావరణం, దానికి తగ్గట్టు మొక్కలు కూడా ఉన్నాయండి. ఒక ప్లెజర్గా ఫీల్ అవుతున్నారు పిల్లలు, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. పిల్లలకు కావాల్సిన బుక్స్ ఇచ్చారు. మళ్ళీ యూనిఫామ్స్ మాకు గవర్నమెంట్ ఇస్తుంది, కానీ షూ, బెల్ట్, టై వీళ్ళు మాకు ప్రొవైడ్ చేశారండి. వాళ్ళు మాకు చేయడం వల్ల మాకు స్కూల్లో పిల్లలు బాగా ఎక్కువ మంది వస్తున్నారండి. పేరెంట్స్ కూడా స్కూల్ బాగుంది, బాగా వాళ్ళు డెవలప్ చేశారు, మేము కూడా మాకు స్కూల్లో పిల్లల్ని పంపిస్తామనేదితో ఎవరికి వారు బృందాలుగా ఏర్పడి తమ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం కృషి చేస్తే భావితరాలకు అండగా నిలిచినట్టవుతుంది. మట్టిలో మాణిక్యాలను వెలికితీసే అవకాశం లభిస్తుంది. ఆ దిశగా ఇన్నర్ వీల్ మహిళల కృషి ఆదర్శంగా నిలుస్తోంది.